బలంగా ఉందనుకున్న టీడీపీ కూటమిలో లుకలుకలు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల సందర్భంగా బయటపడ్డాయి. అధికార కూటమి నుంచే క్రాస్ ఓటింగ్ భారీగా జరిగి ఒక్క సీటు గెలవలేదని అనుకున్న వైసీపీ ఊహించని తీరులో ఒక స్థాయి సంఘం మెంబర్ పదవిని దక్కించుకుంది. మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు జరిగితే కూటమి 8 సాధించింది. బీజేపీకి 1, వైసీపీకి 1 స్థాయి సంఘంలో స్థానాలు దక్కాయి. వైసీపీ తరపున పోటీ చేసిన పద్మారెడ్డి అనే మహిళా కార్పొరేటర్ స్థాయి సంఘం మెంబర్ గా 50 ఓట్లు సాధించి గెలిచారు. వైసీపీకి అధికారికంగా 32 దాకా ఓట్లు ఉన్నాయి. మరో 18 ఓట్లు కూటమి నుంచి క్రాస్ అయ్యాయని తెలుస్తోంది. అంతేకాకుండా వైసీపీ తరపున పోటీ చేసిన మిగిలిన 9 మందికి వారికి ఉన్న 32 ఓట్ల కంటే ఎక్కువగా వచ్చాయి. దీనిని బట్టి కూటమి నుంచి ఓట్లు పెద్ద ఎత్తున వైసీపీ వైపు క్రాస్ అయ్యాయని అంటున్నారు. 5-6 నెలల క్రితం చాలా మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి కూటమి వైపు వెళ్లారు. అయితే అక్కడ తమకు ఏమాత్రం సౌఖ్యంగా లేదని గ్రహించి ఈ వైపునకు తొంగి చూస్తున్నారు అని అంటున్నారు. కూటమి క్యాంప్ రాజకీయాలు చేసిన 10కి 10 సీట్లు గెలుచుకోలేకపోయిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కూటమి పార్టీ కార్పొరేటర్లు మా వైసీపీకి ఓటు వేశారు అంటే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ విధంగా ఉందో అర్థమవుతుందని అంటున్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు కూటమి పాలనకు చెంపపెట్టుగా పేర్కొన్నారు. గతంలో అడ్డగోలుగా మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుందని, బీసీ మహిళకు వైసీపీ మేయర్గా అవకాశం ఇస్తే అడ్డదారిలో బీసీ మహిళా మేయర్ను దించేశారని మండిపడ్డారు. కూటమి భయభ్రాంతులకు గురి చేసిన వైసీపీ తరపున పోటీ చేసిన ప్రతి ఒక్కరూ గట్టిగా నిలబడ్డారని, భవిష్యత్తు మీద ఇదే నమ్మకం అని వైసీపీ నేతలు చెబుతున్నారు.